గత ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? చిత్తశుద్ధిలో ఉంది. బాగోలేదండి. ఎందుకు ఏ విధంగా బాగోలేదని చెప్తున్నారు? ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారండి. కరెక్ట్గా టయానికి వస్తే ఎవరు వాళ్ళు పరిపాలన గురించి మాట్లాడుకునే అవసరం ఉండదు. టయానికి ఏది అవ్వట్లేదు. అవ్వలేని గురించి జనాల్లోనూ ఒక అవగాహన వచ్చేసిందండి. ఒక అవగాహన రావడం వల్ల ప్రజలకి ఈ ప్రభుత్వం మీద నచ్చట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఇచ్చిన హామీలు టైం టు టైం జగన్ గారు నెరవేర్చారు. దాని గురించి గత ప్రభుత్వమే బాగుంది, ఈ ప్రభుత్వం బాగోలేదని మన ప్రజలందరూ వాళ్ళ అపోహ. ప్రస్తుతం పథకాలు అవి ఎలా వస్తున్నాయి అంటే మీకు ఏమైనా పథకాలు అందినాయా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో? అంటే అంత టీడీపీ ప్రభుత్వంలోనే మనకేం పథకాలు అందలేదండి. మెగా డిఎస్సి కోసం ఏమంటారు సార్? మెగా డిఎస్సి కోసం అంటే పేపర్ లీకేజ్ గురించి కొంత ప్రజలు ఇబ్బందికరంగా ఉంది. లోకేష్ గారు రీసెంట్గా మరి మెగా డిఎస్సిలో అవకతవకలు ఏవి లేవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి సార్? విసిరారంటే ప్రజలందరూ అంత అవగాహన లేని మనుషులేం కాదు కండి. ఎవరు ఏదన్నా అవితేనే దాని గురించి మాట్లాడుకుంటారు. అవ్వందే దాని గురించి ఎవరు మాట్లాడుకోరు కదండి. అయిన గురించే కదా ప్రజలు అలా పేపర్ లీకేజ్ గురించి మాట్లాడేది. మీరు కూటమి ప్రభుత్వం నచ్చలేదు అంటున్నారు, మరి 20 లక్షల వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అంటున్నారు కదా. ఎక్కడ ఇచ్చారండి? ఎక్కడ ఇవ్వలేదండి. అదే అమ్మ వాళ్ళు కూడా కొందరికి పడింది, కొందరికి పడలేదండి. ప్రజలు కూడా ఇంకా అప్లై చేసుకోవాలి ప్రజలు ఏదో అవగాహన కల్పిస్తున్నారు అంతే అండి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఎస్, వస్తుందండి. ఎందుకు, ఏ విధంగా? మాకంతా జగనే కావాలండి. జగన్ అనుకున్నాడంటే చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు మరి రానేమో అని చెప్పి అంటున్నారు కదా. వల్ల నాకు ఉపకారం ఏమీ లేదండి. కానీ జగన్ అంటే ఒక నమ్మకం, ఒక బ్రాండ్. జగన్ వల్ల ఈవేళ చేస్తానంటే ఈవేళ చేసేస్తాడు, రేపు ఎల్లుండి అనేది ఉండదు. ఈ ప్రభుత్వంలోనూ ఈవేళ చేస్తానన్నా లేదు, వచ్చే నెల చేస్తానన్నా లేదు, ఎప్పుడూ లేదు. మరి జగన్ గారి ప్రభుత్వం రానేమో అని చెప్పేసి అంటున్నారు కదా. అనుకుంటే సరిపోద్దండి, వస్తుందండి, కన్ఫామ్గా వస్తుంది. అలాగే నెక్స్ట్ రానున్న ఎలక్షన్స్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా మన పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా? గెలవరండి. ఎందుకని? వర్మ గారిని కొద్దిగా అటు ఇటుగా చేస్తున్నారు కదండి. వర్మ గారు ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల వర్మ గారిని ఇబ్బంది పెట్టింది ఏది ఎదరికెళ్ళదు. అదే అవును, వర్మ గారి సపోర్ట్ తోటే గెలిచారు. కానీ వర్మ గారిని తీసి పక్కన పెట్టడం వల్ల వర్మ గారు ఉన్న వెనకాల ఉన్న వాళ్ళందరూ మన పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఉండదండి. ఇంకా నెక్స్ట్ టైం మాది ప్రశ్నించే పార్టీ అని చెప్పి అన్నారుగా. లేదు కదండి. ఎక్కడ ప్రశ్నించారండి? ఎక్కడ ప్రశ్నించలేకపోతున్నారు కదండి. మనం ఏదైనా చేయగలిగితే ప్రశ్నించవచ్చు. మనం ఏం చేయకుండా మనం ఏదైనా చేస్తే ప్రశ్నించవచ్చు. మనం ఏం చేయకుండా ఎక్కడ ప్రశ్నించలే, సమాధానం ఉండదు కదండి.